తర్వాత రాముడు ఎలా చనిపోయాడు, సీతాదేవి లవకుశులు ఏమయ్యారు, లక్ష్మణుడు ఎలా వెళ్ళిపోయాడు, మన దేశంలో హిందూ మత విశ్వాసకులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథంగా రామాయణం మహాభారతం ఉన్నాయి. ఈ రెండు ఇతిహాసాల్లోని అనేక విషయాలు నేటికి మనం ఆచరిస్తున్నాం. ఏదో ఒక సందర్భంలో మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. ఇప్పటి వరకు మనం వింటున్న అనేక నీతి కథల్లో ఎక్కడో ఒక చోట రామాయణం మహాభారతం స్ఫూర్తి ఉంటుంది. ఇంకా రామాయణం అనగానే రాముడు మనకు చూపించిన మార్గం, రాముడు నడిచిన ధర్మం అనే మార్గంలో మనం ఉండాలని రామాయణం మనకు సూచిస్తుంది. రామాయణంలో మనం తెలుసుకునే అంశాలు రాముడి జననం, సీతారామ కళ్యాణం, రామ పట్టాభిషేకం, రావణ సంహారం, ఇవన్నీ రామాయణంలో మనకు తెలుసు. అయితే రాముడు ఆ తర్వాత అయోధ్యను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకా రాముడు విష్ణు అంశంతో పుట్టినవాడైన మానవ జన్మ ఎత్తాడు. కాబట్టి ఆయనకు మరణం లేదా నిర్యాణం ఉండాలి. మరి వాటి గురించి మనలో చాలామందికి తెలియని విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతారాముడు లక్ష్మణుడ నిర్యాణం. రాముడు వనవాసం వెళ్ళడం, అక్కడ సీతను రావణాసురుడు అపహరించడం, ఆ తర్వాత రావణ సంహారం, మళ్ళీ అయోధ్యకు రావడం, శ్రీరామ పట్టాభిషేకం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక శ్రీరాముడు అయోధ్య పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు చేశారు. అయితే ఎంత మంచి పాలన చేసినా లోకులు కాకులు అన్న చందంగా సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడడం, అది రాముడి వరకు చేరడంతో ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలి రమ్మని తమ్ముడు లక్ష్మణుని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా అలా సీతాదేవి ఎడబాటుతో రాముడు